వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. మెదక్ జిల్లాలో 9,000 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం నందిగామ గ్రామంలో ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇండ్లు ప్రారంభించిన వారికి 1 లక్ష రూపాయల బేస్మెంట్ పేమెంట్గా అకౌంట్లో జమ అవుతుందన్నారు. ఇప్పటి వరకు 2,005 మంది పునాదులు తీసుకున్నారని, మిగతా లబ్ధిదారులు త్వరగా పనులు ప్రారంభించాలని సూచించారు. మార్చిలో మొదటి విడత ఇండ్లను పూర్తి చేయాలన్నారు. వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు 2వ విడత ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రైతు వెంకయ్య విన్నవింపుతో కాలువ పనులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎంపీడీఓ, తహసీల్దార్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సెకండ్ లిస్ట్ కూడా వస్తుంది. గురించి 5 కూడా ప్లేయర్లు నిలబడుతుండే సార్. నిన్న నిలబడుతుండే ప్లేయర్లు అయిపోతే పూర్తింగ్ మొత్తం అక్కడ ఇప్పుడు 5 సార్ లేకుండా పెట్టుకొని చెప్పు సార్. చెప్పు రాజ్